హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వేడి వేడి అన్నంలోని ఎంతో టేస్టీగా ఉండేటువంటి కోనసీమ స్టైల్ మామిడికాయ మునక్కాడ పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ కందిపప్పును తీసుకుంటున్నానండి. దీన్ని మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దీనిలోకి 3 కప్పులు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలా చేయటం వల్ల కందిపప్పు అన్నది తొందరగా ఉడుకుతుంది. అంతేకాదు ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం అన్నది ఫేస్ చెయ్యరనమాట. ఇలా కందిపప్పు నానుతూ ఉంటుందండి. వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి మంచినీళ్ళు తాగే గ్లాస్తోని 1 గ్లాస్ వాటర్‌ను పోసుకొని ఒక పెద్ద మునక్కాడని ఈ సైజులో కట్ చేసుకొని వీటిని వేసుకుంటున్నానండి. ఇవి తొందరగా ఉడకటం కోసం దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపును వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని నైఫ్‌తో గుచ్చామనుకోండి, నైఫ్ అన్నది చాలా సాఫ్ట్‌గా వెళ్ళిపోవాలనమాట. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా? ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికినటువంటి మునక్కాడల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని దీని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసింది. ఈ మామిడికాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దీనిలోకి మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు, ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పు, పావు టీ స్పూన్ పసుపు. ఈ పప్పు అన్నది చాలా మంచి టేస్ట్ రావటం కోసం పావు టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఒక్క 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత పొయ్యన్నది ఆఫ్ చేసి దీనిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ మామిడికాయ పప్పుని కొంచెం గెరటితో మెదుపుకోవాలనమాట. ఇలా పేస్ట్‌గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. అంతేకాదండి, మీకు కావాలి అనుకుంటే మునక్కాడను ఉడికించుకున్నప్పుడే అది కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కను కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికించుకోవటం వల్ల మామిడికాయ ముక్కగానే కనబడుతుందని, కానీ మా ఇంట్లో ఇలాగే చేస్తామన్నమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి పప్పుని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యితో తాలింపు పెట్టుకుంటే ఈ పప్పు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తక్కువ వలుచుకున్నటువంటి 9 వెల్లుల్లి రబ్బలు, సగానికి కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు. ఇలా వేసుకున్న తాలింపుని చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువ, మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ పప్పును కూడా వేసుకొని ఈ నెయ్యిలోని ఈ పప్పు అంతా ఒక్క 2 నిమిషాలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి మునక్కాళ్ళు నీళ్ళతో సహా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ పప్పు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే మంచినీళ్ళ గ్లాస్తోని ఒక గ్లాసు వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా సాల్ట్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవటమే అనమాట. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీన్ని డిష్ ఔట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటూ తినే కొద్దీ తినాలనిపించేటువంటి కోనసీమ స్టైల్ మామిడికాయ మునక్కాడ పప్పు రెడీ.